సనాతన ధర్మం అంటే ఏంటి, నిజంగా సనాతన ధర్మం ఏం చెప్తుంది, అండ్ సనాతన ధర్మాల్లో మన అమ్మాయిలు ఎలా కాపాడుకోవాలి అండ్ అబ్బాయిలు ఎలా ఉండాలి అనేసి ఈక్వల్గా మీరు ఇవన్నీ ప్రీచెస్ చేస్తూనే ఉంటారు. నిజంగా మీ గురించి మాకు ఒక్కసారి చెప్పండి. హూయి శిల్ప దీది అనగానే నాకైతే ఫస్ట్ ముందర ఒక డాక్టర్ అనేసి కనిపించింది. డాక్టర్ కనిపిస్తుంది అండ్ మీరు ఇక్కడ చూస్తే ఒక డాక్టర్ లాగా స్టెథోస్కోప్ అలాంటివి ఏం లేకుండా ఒక స్పిరిచువల్ గురువులాగా అయితే నాకు కనిపిస్తున్నారు. ఒక తల్లి అనేసి ఒక భావన అయితే నాకు వస్తుంది. సో అదే భావంతో నేను అడుగుతున్నాను, ఒక్కసారి మీ గురించి ఇంట్రో. నేను చెప్పింది చాలా తక్కువ, బట్ మీరు ఒకసారి. లేదంటే నేను చెప్తాను. నేను యాక్చువల్లీ డాక్టర్ శిల్ప అండి. అందరిలాగానే నేను కూడా ఒక నార్మల్ అమ్మాయిలాగే పెరిగాను. నేను మా నాన్నగారు శ్రీశైలంలో శుక్ల యజుర్వేద ఘనపాఠిగా చేశారు అమ్మవారి దేవాలయంలో. అక్కడ స్కూలింగ్ అన్నది బాగాలేదు కాబట్టి ఇక్కడ నేను 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ ఇల్లు కట్టారు. మాకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే ఎవరైనా భక్తులు వచ్చినా సత్సంగం జరిగిన నాన్నగారు తీసుకువెళ్ళడము, ఆ సత్సంగాలు వినాలి అని మాకు చిన్నప్పటి నుంచే భగవత్ శ్రవణ అనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. ఇలాగే పెద్దగా అవుతున్నాను. చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ అవ్వాలన్న కోరిక, ఏంటి మెడికల్ డాక్టర్ అవ్వాలి, అమ్మ నాన్న పేరు మీద ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి, పేదవాళ్లకు నేను ట్రీట్ చేయాలి అన్నది నాకు థాట్ ఉండేదన్నమాట. ఇలాగా ఇన్ దట్ ప్రాసెస్ నేను బైపీసీ అని తీసుకొని కాలేజ్లో జాయిన్ అయ్యాను, శ్రీ చైతన్య కాలేజ్లో. ఆ రోజు కూడా మా గురువు గారిది ఇక్కడ భాగవతం జరుగుతుంది అన్నపూర్ణ అన్న. అప్పటి వరకు మీకు ఎవరు గురుగారు లేరు? కేవలం అమ్మ నాన్న ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన బోధనలు, అంతే. సంస్కారం మొత్తం అక్కడ నుంచి వచ్చింది. నేను డాన్స్ చేస్తానండి, ఇప్పటికీ నేను డాన్స్ చేస్తాను, పాట పాడతాను. అందరిలాగే నేను పెరిగాను నార్మల్గా. నాకు డాన్స్ అంటే ఇష్టం, పాటలు పాడాలంటే ఇష్టం, నేను ఒక ఆర్టిస్ట్. సో ఇవన్నీ నార్మల్ పర్సన్ లాగా ఉన్నదాన్ని. ఏకంగా ఒకరోజు ఏమైందంటే నాన్నగారు ఆ రోజు రమ్మన్నారు. లేదు నాన్న నాది బైపీసీ, నేను వెళ్ళాలి కాలేజ్కి అన్నాను. బట్ ఆ రోజు ఏమైంది తెలియదు నాకు. నేను ఎందుకో వెళ్ళాలి అనుకొని కాలేజ్ కోసం రెడీ అయిన దాన్ని ప్రవచనానికి వెళ్ళాను. వెళ్ళంగానే ఆ రోజు అజామిల్ చరిత్ర 6th క్యాంటులో ఉంటుంది శ్రీమద్ భాగవతంలో, విన్నాను. అది విన్న తర్వాత శ్రీకృష్ణుడి ఒక స్క్రీన్లో చూపిస్తున్నారు ఫోటో. అది చూసి నాకేమైందో తెలియదు, ఇప్పటికీ నాకేమైందో తెలియదు. అది చూసి నేను హరే కృష్ణ 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 అని ఆ కీర్తనం చేసుకుంటూ పడిపోయాను, కళ్ళదిరి పడిపోయాను. ఎవరు పడిపోయారని గురుగారి దిగి నాన్నగారు తీసుకెళ్లారు. చాలా ఏడ్చాను నేను ఆ రోజు. అయితే ఏడుస్తే ఎందుకు ఏడ్చావు నాన్న, ఏమైంది అంటే నాకు కృష్ణుడు కావాలి అన్నాను నేను. మా గురుగారు చూసే ఓకే ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను మెడికల్ డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే లేదు మెడికల్ డాక్టర్ కాదు, ఇది చేయొద్దు, నువ్వు ప్రవచనకర్తగా అవ్వాలి అన్నారు. అంతే, ఆయన చెప్పారు. ఆ మైండ్లో ఉన్న డాక్టర్ అంతా వచ్చేసాయి. అండ్ సడన్లీ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. అప్పటి వరకు చాలా బుక్స్ చదివేదాన్ని నేను, ఆధ్యాత్మిక బుక్స్లోకి ఆటోమేటిక్గా చేంజ్ చేయాలి. అసలు నేనంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, అసలు నేను ఎందుకు అంటే నేను ఏం కోరుకుంటున్నాను, దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు, దేవుడిని ఎలా కలవాలి, ఇవన్నీ ఈ అన్వేషణ అనేది నాకు ప్రారంభమైంది అనమాట అట్ ద ఏజ్ ఆఫ్ 16. అప్పుడు గురువుగారితో మాట్లాడుతుండేదాన్ని. సో 12th స్టాండర్డ్లో ఏమైందంటే ఇంకా నాకు చిన్నప్పటి నుంచి చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చేవన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మా అబ్బాయిని చేసుకో ఇట్లా అంటే నాకు ఇంకా అప్పటి నుంచే నేను మ్యారేజ్ చేసుకోవద్దు, నేను దీంట్లోనే వెళ్ళాలి అనేసి. ఇంకా ఇంట్లో అప్పటి నుంచే మాట్లాడుతుండేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. గురుగారికి ఫోన్ చేసి, గురుగారు నేను అన్నీ వదిలేస్తాను ఎడ్యుకేషన్ కూడా అంటే, లేదు నువ్వు చదువుకోవాలి, అట్లీస్ట్ ఏదో ఒక డిగ్రీ తీసుకో, రేపు ఇంగ్లీష్లోనూ చెప్పాలి అన్నారన్నమాట. సరే ఇంకా ఏం చేయాలి అనేసి నేను ఇంటి దగ్గరున్న సుశ్రుత ఫిజియోథెరపీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. 4 లాంగ్వేజెస్, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ అండ్ తెలుగు. సో మరాఠీ అండ్ ఎస్ హిందీ ఎలాగొచ్చు బేసికల్ మహారాష్ట్రియన్. అండ్ మరాఠీ రావడానికి కారణం ఒకటైతే మా నాన్నగారు, తర్వాత మా మామయ్య లేరు, అంటే నాట్ ఓన్ మామయ్య కానీ ఓన్ మామయ్య కన్నా నాకు చాలా ప్రేమించిన రాజు మామయ్య. నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారన్నమాట నాకు మరాఠీ అనేది. అండ్ తెలుగు నేను చాలా ఇష్టంతో నేర్చుకున్నాను, ఎందుకంటే తెలుగు చిన్నప్పటి నుంచి సినిమా పాటలు బాగా పాడేదాన్ని. మా ఇంట్లో పెరిగింది ఇక్కడ కాబట్టి అంటే శ్రీశైలం అని చెప్పారు, దాని తర్వాత హైదరాబాద్. మా ఇంట్లో ఎవరికి ఇంత రాదు, నేను పాడేదాన్ని. నన్ను ఇంట్లో అందరు తెలుగు అమ్మాయి అనేవాళ్ళు అనమాట. సో తెలుగు మూవీస్ ఇప్పటికీ ఇష్టం, తెలుగు పాటలు పాడేదాన్ని, ఇప్పటికీ కూడా సినిమా పాటలు పాడేదాన్ని, ఇష్టం చాలా, తెలుగు అంటే ఇష్టం. దెన్ అన్నమాచార కీర్తనలు విన్నాను. విన్న తర్వాత అసలు ఇవన్నీ డాన్స్ అండ్ కచేరీల వరకు ఎందుకు ఉంటాయి, ఆయన చేసిన బోధ మనము ప్రవచనాల ద్వారా కూడా చెప్పాలి. సో మేము నార్త్ సైడ్ లో ప్రవచనాలు సంగీతమయంగా చేస్తాం అంటే మీరాబాయి భజన్స్, తులసిదాస్ భజన్స్ పాడుకుంటూ చేస్తాం. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనము ఇలా భజన పాడుకుంటూ వాళ్ళు చెప్పే బోధని వృధా చేయకుండా ఆ మెసేజ్ అనేది మనం ప్రవచనాల ద్వారా చెప్పాలి అని ఇంకా ఇష్టంతో నేను తెలుగు అన్నమాచార కీర్తన పాడడం అనేసి ప్రారంభమైంది. నాకు తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు, మాట్లాడతాను కూడా. సో ఇట్లాగా జర్నీ స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఫిజియోథెరపీ నేను ఋషికేశ్ వెళ్ళాను. గురు పౌర్ణిమ రోజు గురుగారు ఆజ్ఞ చేయండి ఏం చేయాలి అంటే, ఈరోజు నా గురు మంత్రం తీసుకున్నారు. గురుగారు అక్కడ ఉంటారు, అక్కడ 1 month భాగవతం నడుస్తుంది అనమాట. అప్పుడు ఫస్ట్ డే ఆ రోజు
ఆజ్ఞాపించండి గురుగారు ఏం చేయాలి, ఇంకా నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఫిజియోథెరపీలో బీపీటీ వచ్చేసిందంటే ఈరోజు నా గురుమంత్రం తీసుకో అన్నారు. మరి నాన్నగారికి ఫోన్ చేస్తే గురుగారు చెప్తున్నారుగా తీసేసుకో అన్నారు. సో గంగా తీరాన గురు పౌర్ణిమ రోజు నాకు గురుగారు గురుమంత్రం ఇచ్చారు, గురు దీక్ష ఇచ్చారు. అంటే ఇలాంటివన్నీ ఇప్పటికీ ఉంటాయా? అంటే ఎప్పుడో ప్రహ్లాదునికి వాళ్ళ గురువు గారు లేకపోతే స్వామివారు చెప్పినట్టు ఇస్తారండి. ఎస్ ఎందుకంటే మనము ఇప్పుడు ఏమైందంటే అందరు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు, గ్రంథాలు తీసుకోవడము, మనం చదువుకోవడము. బట్ నో, లైక్ ఇన్ డాన్స్, లైక్ ఇన్ హౌ టు డెవలప్ ఎ ఫిజిక్, ఒక జిమ్కి కూడా ఒక ట్రైనర్ కావాలి. సిమిలర్లీ స్పిరిచువాలిటీ ఆల్సో వీ నీడ్ ఎ గురు, దట్ వీ షుడ్ నో. మనకు తెలుసుకునే అంత పెద్దవాళ్ళ మనం ఎప్పటికీ కాలేము, ఏ క్షేత్రంలో కూడా కాలేము. సో ఒక డైరెక్టర్ అవ్వాలి, యూ నీడ్ ఏ గురు. ఒక ప్రొడ్యూసర్, అన్నిటికీ మనకు ఒక గురువు కావాలి. డయట్ కూడా ఎట్లా మెయింటైన్ చేయాలి, ఒక ఫిజిక్ ఇంచించి ఎలా తగ్గించాలి, ఎలా ఉండాలి అంటే మీకు ఒక గురువు కావాలి. సిమిలర్లీ స్పిరిచువాలిటీ కూడా గురువు కావాలి. సో గురుగారు అలా చెప్పంగానే అక్కడ నేను శ్రీమద్ భాగవతము సంస్కృతంలో అక్కడ గంగా అమ్మవారికి మొత్తం నేను వినిపించాను 1 monthలో, మొత్తం 18,000 శ్లోకాస్ అనమాట అక్కడ వినిపించాను. గురుగారిది పొద్దున సాయంత్రం భాగవతం వినడము, గురుగారు మంత్రం ఇచ్చింది, గంగా అమ్మ నీళ్ళల్లో ఉండి నేను జపం చేసుకునేదాన్ని అక్కడ. అలాగా నా జర్నీ ప్రారంభమైంది. ఇంటికి వచ్చాక ఇంట్లోనే, ఇక్కడ ఆశ్రమంలో ఎక్కడ ఉండలేదండి, ఇంట్లోనే గురుగారి ఫోన్లో మాట్లాడుకుంటూ ఇలాగా శ్రీమద్ భాగవత అధ్యయనం అనేది 23 ఏజ్లో నాది 23లో 17, 18, 19, 20, 21లో ప్రారంభమైంది. అట్ ఏజ్ ఆఫ్ 21, 22, 23 ఇంకా 2-3 years అవుతుంది. ఇంట్లో అందరు ఎప్పుడు చేస్తావు భాగవతం అంటే, అంత పెద్ద గ్రంథము చదవకుండా ఎలాగా నేను ఇంట్లో పని చేసుకుంటూ తమ్ముడికి సిస్టర్కి అంత వంట, చపాతీ కూర అన్నం పప్పు మా కంపల్సరీ, పొద్దున సాయంత్రం ఇద్దరికి బాక్స్ కట్టి ఇంట్లో పని చేసి నేను చదువుకున్నానండి. సో ఐ వాంట్ టు సే, ఒక గురువు అంటే చాలా మంది మాకు ఈజీగా పేరు పెట్టేస్తూ ఉంటారు, బట్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మై ఫ్యామిలీ. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ నౌ. వంట చేసి ఇంట్లో అంత పని చేసుకొని బిల్స్ కట్టేసి, ఎందుకంటే అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా పెద్దగా అయిపోయాం కదా, సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయింది, అక్కడికి వెళ్ళింది. నేను తమ్ముడు చెల్లెల్ని చూసుకునేదాన్ని, ఇంట్లో అంత చేసి అలాగ చదువుకున్నాను నేను 2-3 years. అప్పుడు గురుగారి దగ్గర మళ్ళీ వెళ్తే, గురుగారు భాగవతం ఎప్పుడు చేస్తున్నావు అన్నారు. మీరు చెప్పండి గురుగారు అంటే పంచాంగం తీసి డేట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 15 days ఉన్నాయి. ఎక్కడ చేయాలి, ఎవరు ఏంటి తెలియదు. నాన్నగారు ఫోన్ చేయగానే, నాన్నగారు తెలిసిన వ్యక్తి బంజారా హిల్స్ లో వినోద్ సితాని అని ఉన్నారన్నమాట. ఆయనకు ఫోన్ చేయగానే పండిట్ జీ జరూర్ కరేంగి అన్నారు. అండ్ అక్కడ నా 23 ఏజ్ లో ఫస్ట్ భాగవతం అనేది జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ముందరా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం వచ్చారన్నమాట అందరూ. దానికన్నా ముందు ఒకసారి గురుగారు ముందు ఈ రోజు ఏదో మాట్లాడు అన్నారన్నమాట. సో ఋషికేశ్ లో ఫస్ట్ ప్రవచనం జరిగింది గురుగారు ముందు. సో అక్కడ ఫస్ట్ ప్రారంభమైంది. ఫస్ట్ నా శ్రోతల్లో గురుగారు ఉన్నారు. ఆయన అసలు చదివి నేను ప్రవచనం చేసిన తర్వాత చాలా మంది డిఫరెంట్ కమెంట్స్ అనమాట, పాజిటివ్ నెగిటివ్. బట్ మా గురుగారు కమెంట్ చెప్తారండి, అంటే వాట్ ఈస్ అ గురు. మా గురుగారు ఏమన్నారు అంటే, చాలా నవ్వారు నేను ప్రవచనం చేయగా. నవ్వి ఐ థాట్ అట్లీస్ట్ దెర్ విల్ బి ఎ సింగిల్ వర్డ్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్, అంటే 4 భాషలు మాట్లాడతావు కదా, మరాఠీ అన్నా ఇంగ్లీష్ అన్నా మాట్లాడతావేమో అనుకుంటే శుద్ధమైన హిందీ మాట్లాడావు అని అన్నారు. హిందీలో ఆ కథ పారాయణ మొత్తం చేశారు, హిందీలో గురుగారు ప్రవచనము హిందీలో చేశాను నేను. సో దట్ వాజ్ మోటివేటింగ్ ఫర్ మీ. దెన్ అగైన్ మరాఠీలో నాకు 3rd ప్రోగ్రామ్ నాది, నేను చేసిన ప్రవచనాల్లో 3rd ప్రోగ్రామ్, ఫస్ట్ మరాఠీ ప్రోగ్రామ్, 3rd one. సో హిందీ మరాఠీ ఇలాగ జరిగింది. సో 1 year అంతా 6 భాగవతాలు అయ్యాయి. ఇలాగ ఇన్ ద ప్రాసెస్ నేను తెలుగు కూడా ప్రారంభించాను. సో మా ఇంట్లో నా మీద నవ్వేవాళ్ళు, అసలు తెలుగు ఎలాగ మాట్లాడతావు, చాగంటి వాళ్ళు గరికపాటి వాళ్ళు అసలు వీళ్ళు చూడు, వాళ్ళ తెలుగు చూడు, నువ్వు ఎలా మాట్లాడతావు, నీకు అసలు తెలుగు అంటే టచ్ లేదు అంటే, నేను అన్నాను ఏది ఏమన్నా కానీ మనం ఈ గడ్డ మీద ఉంటాము, తెలుగు గడ్డ నాకు తిండిని పెట్టింది, ఈ మాతృభూమి కోసం, ఇక్కడ ఉన్న భక్తుల కోసం నేను తెలుగులో భాగవతం చేయాలి. సో ఎవరెంత నవ్వినా నేను చేస్తాను. సో బట్ ఫస్ట్ నుంచి నాకు చాలా అప్రిసియేషన్ దొరికిందండి, పెద్దవాళ్ళ ప్రేమ అనేది దొరికింది. నేను ధైర్యంగా చేశాను కూడా. అండ్ దీంట్లో కూడా మా గురుగారిది ఒకటి ఉందండి. నేను ఒకసారి ట్రాన్స్లేట్ చేశాను, ఒక బుక్ ట్రాన్స్లేట్ చేస్తే హిందీ నుంచి మరాఠీ నుంచి హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే ఆయన చెప్పారు, గురుగారు షీ ట్రాన్స్లేటెడ్ మరాఠీ టు హిందీ అంటే, నో గివ్ హర్ తెలుగు, షీ కెన్ డూ ఇట్ అన్నారు. సో షీ కెన్, తన తెలుగులో చేస్తుంది అనగానే ఒక ఊర్జ ఆయన అన్నారు అంటే చేయించుకునే శక్తి కూడా గురుగారు ఇస్తారు. సో ఐ ఫీల్ దట్ నేను తెలుగు మాట్లాడితే అక్క మీరు హిందీ ఇంత బాగా మాట్లాడతారు అనుకోరు అంటారు, నేను హిందీ మాట్లాడితే మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడతారు అనుకుంటారు అందరూ. సో దట్ ఎనర్జీ ఇస్ ష్యూర్లీ గివెన్ బై మై గురు. సో ఇట్లాగా 4 భాషల్లో చేయడం అనేది జరిగింది. అండ్ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా చెప్పమన్నారు. ఇంగ్లీష్ రోజు మాట్లాడే అలవాటు లేదు, కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. టు రీచ్ మోర్ ఆడియన్స్ ఐ షూర్లీ వాంట్ టు గివ్ లెక్చర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. నాకు ఇక్కడ ఇంగ్లీష్ ఆడియన్స్ దొరకాలన్న నా కోరిక, యూత్కి ఉంటుంది కదండి. సో రావాలి ఇట్లాంటి ముందు వచ్చి ఇంగ్లీష్లో చెప్పమంటే ఇంగ్లీష్లో కూడా నేను ఐ వాంట్ టు టెల్ ఇట్లాగా. మీరు చెప్తుంటే మీ ఫేస్ లో గురువు గారి గురించి చెప్పేటప్పుడు మాత్రం ఇంత ఆనందం నేను
చిన్నప్పుడు మా శిశు మందిర స్కూల్స్లో మాకు నచ్చిన గురువులతోని మేము ఎలా అయితే మాట్లాడుకున్నామో ఆ ఫీలింగ్ మళ్ళీ గుర్తుకొచ్చింది. మాకు సరస్వతి శిశు మందిరాల నుంచి దొరికిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈరోజు మేము ఒక దేశభక్తి, దైవభక్తి, లేకపోతే ఇంకా ధర్మం గురించి మనం ఫైట్ చేయాలి, 10 మంది గురించి మనం మీడియాలోకి రావాలి, ఏదైనా పని చేయాలి అనేసి ఇవన్నీ మాకు మా స్కూలింగ్ నేర్పించింది. సో మీరు ఆ గురువు మీకు చెప్పింది మీరు అదంతా చెప్తుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ మీ పాజిటివ్ ఫేస్ గురువు గారి గురించి చెప్పేటప్పుడు అంటే ప్రహ్లాదుడు, అంత చిన్న ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని చూడగానే ఎలా అయితే ఉప్పొంగుతారో సో అలా కనిపించింది నాకు. ఖచ్చితంగా అండి.